మీ కల్ట్ ఫార్మర్. నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ గా మా రమేష్ అన్న మాత్రం మమ్మల్ని మేడారం తీసుకుపోతాడు. పోతులు పట్టుకొని అయితే మేడారం పోతా. ఇప్పుడు 5 నిమిషాల దాకా నేను పోతాను, నాకు తెలియదు. మేమైతే టాటా ఏసి పట్టుకొని అయితే ఒక 6 కలిసి అయితే పోతాం. రేపు ముక్క సుక్క మాత్రం వాళ్ళకుంటది, ఎంజాయ్ చేసినాయి. ఇక మేమైతే చిల్ అవ్వకుండా అయితే పోతాం. సమ్మక్క చేతలో పోతాను. ఒక్క బొమ్మడి అయితే గేమ్ కొట్టిండు. మీరు తాగిపిస్తున్నాడు పోయిన వాళ్ళే. రే తాగిపిస్తావా? ఇవాళ డే మాత్రం మాకు చాలా స్పెషల్. నేనైతే ఎక్స్పెక్టేషన్ చేయలేదు. వీళ్ళ రోడ్డు మీద కలిసి వీళ్ళతో సీదా మేడారం పోతారన్న తర్వాత ఇక మనకి ఇష్టమైన దేవతల దగ్గర పోతాం. కానీ నేను బరాబర్ వచ్చి బండి ఎక్కిన తర్వాత ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మళ్ళీ మ్యాచ్ చూసుకుంటే వచ్చి బండి ఎక్కినాం. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచింది. 2 టీంలు ఫేవరెట్ అయ్యాయి. మన హోమ్ టీం కాబట్టి ఎస్ఆర్హెచ్ మాత్రం మ్యాచ్ గెలిచింది. మేమైతే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ పోతాం. ఇలా మా దేవాలయ దావత్ మొత్తం అనేది దీని పక్క పొంటి అయితే బండి అయితే పార్క్ చేసుకున్నాం. ఇక మనకి జంపన్న పక్క పొంటే టైం అయితే దగ్గర 2:30 పావుదొక్క 3 అవుతుంది. మేమైతే మా డెస్టినేషన్ ప్లేస్ మేడారానికి అయితే వచ్చినాం. ఏం లేదు, పోయి చక్కగా మలిసి రేపు పొద్దుగా అయితే జంపన్న కూడా తాళం చేయాలి. టైం అయితే 5:41 అవుతుంది. పన్నదే 3:30 అయితే బాడక బట్టె బస్ దేవాడైతే ఎత్తిపోయినట్టు దిగిపోయినట్టు పొద్దుగానే లేపండి. జంపన్న దగ్గరికి అయితే పోతారు. మన అయితే జంపన్నలో స్నానాలు అయితే కంప్లీట్ అయినాయి. మనోత్సవం అందరు చేసేసిండ్రు. నైట్ అయితే మంచిగా గట్టిగా ఎక్కించిండ్రు. ఈ తెల్లగా మాత్రం తాళం చేయకపోతే మళ్ళీ మత్తు వదలదని చెప్పేసి వచ్చి తాళం చేసాం. ఇక ఆడ మన బండి ఉన్నది, టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అవుతాం. అయితే జంపన్న అక్కడ స్నానాలు చేసి అయితే టెంపుల్ లోపలికి అయితే పోతాం. మా ఊళ్ళు అయితే గొర్రెపోతుని అయితే పట్టుకొని వస్తాను. ఇక మా ఊళ్ళు అంటారు కాబట్టి ఇలా లచ్చ కరసైనా మంచిదే కానీ రచ్చ ఉండాలంటారు. ఇక్కడైతే జడత పట్టుకొని మీకు కిందికి పోయి అయితే దాన్ని కటింగ్ చేసుకుంటాం. విచిత్రం ఏంటంటే 2026 ఈ ఇయర్లా ఈ మే 23rd ఇయర్ ఇప్పటికీ ఈ మేడారానికి వచ్చింది 3వసారి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనోళ్ళు అయితే దర్శనం చేసుకుంటారు అక్కడ. మేమైతే సమ్మక్క సారక్క తల్లి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. కాకపోతే మా గొర్రెపోతే జడితిత్తలేదు, మమ్మల్ని కొంచెం సదా ఇస్తుంది. మనకనైతే జడితిచ్చే కాడ మాత్రం గొర్రెపోతే చుక్కలు చూపెడతాది. అయితే దీన్ని గంగెదురు ముత్తాబి చేశాడు, ముత్తాబి చేస్తాడు. మా బొక్కగాడైతే దాని ఈయనే ఉన్నాడు. మనమైతే గొర్రెపోలు అయితే జడిత పట్టిస్తాం. మనోళ్ళు అయితే కళ్ళు పోతారు దానికి. ఏమైంది పడతలేదు జడత గొర్రె పట్టుకొని అయితే గద్దెల ముందరికి వచ్చినాం. ఇచ్చలేదు ఇంకా అయితే బాగా పుస్తకంగా మోకంగా మా గొర్రెపోత అయితే జడిచిచ్చింది. మేమైతే దాన్ని కిందికి పట్టుకొని పోతాం. మేము ఇంత సడన్ గా మేడలకు వచ్చినందుకు రీజన్ ఏంటంటే నా వెనకాల కనిపించే రైతులు మొత్తం మేల్ ఫీమేల్ వడ్లు పెట్టిర్రు. కావేరీకి సంబంధించింది. ఆయన కావేరీకి సంబంధించిన సబ్బు రమేష్ అన్న 10 క్వింటాల కంటే ఎక్కువ వెళ్తే వీళ్ళు మేకలు పట్టుకొని మేడాల మొత్తం మొక్కిరట. మనోళ్ళకైతే ఇక్కడ 12 నుంచి 13 క్వింటాలు వెళ్ళినాయి. ఇక అనుకున్నట్టు గొర్రెపోతులు పట్టుకొని వచ్చినాం. షాప్ దగ్గర కూర్చొని తాక్కుంటా మా ఊళ్ళో అయితే సామాన్ మొత్తం తీసుకుంటారు. దాదా మేమైతే ఎట్టకెళ్ళకి బయలుదేరినాం. మేమైతే మా మటన్ అయితే పోయి వినేసేసినాం. మంచిగా చిల్ అవ్వకుండా మటన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఖతర్నాక్ వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మనోళ్ళంతా టేస్ట్ చేసిండు. బగారా బువ్వ అయితే వేసుకుంటున్నాం దాని మీద. ఇంకా వెనకదికైతే బోట్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నది, అసం చేసుకోవాలి. పోయింది మేము ఇప్పుడే చాలు చేసినాం. మేడారం రచ్చరచ్చ చేసి లచ్చ కడసైనా మంచిదే కానీ రచ్చరచ్చ పెడతాడు. కాటన్ బీర్స్ అని చెప్పారు వాడుకోగాడు. దావత్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే తిన్న తర్వాత మాత్రం ఇంటికి స్టార్ట్ అవుతాం. వీటికి వస్తానికి మెయిన్ రీజన్ ఏంటంటే అయితే నేను ఏదైనా ఒక దేవస్థానానికి పోయి అయితే కళ్ళు బంద్ పెడదాం అనుకున్నా. ఈ అంతలోపే మా దేవుడు ఫోన్ చేసిండు. నేను సొంతం ఇవాళ ఒక్కరోజు తాగుతారా మేకప్ గొర్రెపోతుని పోతాం. ఇక అక్కడనే పోయి లాస్ట్గా తిని తాగి ఎంజాయ్ చేసి కళ్ళు బంద్ పెట్టేద్దాం, కొన్ని రోజులు గ్యాప్ తీసుకుందాం, తర్వాత మళ్ళీ చూసుకుందాం అన్నాడు. నేను సరే అన్న ఎల్లుండి నుంచి అయితే మాత్రం కళ్ళు మొత్తానికి బంద్ అనుకుంటాను. అది ఏమైతే చూడాలి. మేమైతే మస్తు ఎంజాయ్ చేసుకుంటా ఇంటికైతే పోతాం. ఇక మంచి సిట్టింగ్ గిటింగ్ అని జోరు వీరు ఉన్నది. ఇక అక్కడ అయిపోయినాయి. మాకు ఇక మనం స్టార్ట్ చేస్తే మరి మాకు మామూలు ఉన్నది పోయేటప్పుడే. మేమైతే మేడారం నుంచి మాత్రం రిటర్న్ అయినాం. రాంగ్ ఆల్రెడీ ఒక కాటన్ తీసుకున్నాం, తాకుండా తినకుండా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం. మళ్ళీ మనం చింతకాయ దగ్గరికి వచ్చినాం. చింతకాయ దగ్గరికి వచ్చిన ప్రస్తుతం మా రమేష్ అన్న స్పాన్సర్ చేస్తాడు. మేము కళ్ళు బంద్ చేస్తామని మాకు ఇప్పుడు ఒక కాటన్ తీసుకుంటా అని చెప్పిండు. మేమైతే ఇలా ఎంజాయ్ చేసి రేపటి నుంచి అయితే బంద్ పెట్టేస్తాం. అలా తీసుకుంటాం కాటన్. ఆ వాళ్ళు కళ్ళు అంటే బండి కడతారు సీదా. నిన్న నుంచి దగ్గర ఒక 10,000 రూపాయల కళ్ళు తాగిరు. నిన్న నైట్ నుంచి ఈ సాయంత్రం వరకు కళ్ళు అంటే కాలు గజ్జ కట్టుకుని ఎగురుతారు. మా దేవుడైతే మొత్తానికి ఊకుంటలేడు.